హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. ఇదైతే మా పాప బర్త్‌డే వ్లాగు. మే 26న. మా పాపది ఇది సెకండ్ బర్త్‌డే. అందరూ బ్లెస్ చేయండి మా కూతురికైతే. వీడియోస్ ముందైతే వస్తూనే ఉంటాయి. మా మరిది పెళ్లి సిరీస్. మా పాప బర్త్‌డే ముందే పోస్ట్ చేస్తాను. చూసేయండి. అందరూ మా కూతురికైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. వీడియో స్టార్ట్ చేసేద్దామా? పదండి స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఎత్తుకో ఊదు ఊదు ఫస్ట్ ఫస్ట్ ఊదు హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ కొయ్ 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 డాడీ చేయి పట్టుకో డాడీ చేయి పట్టుకో Happy birthday to you. Happy birthday to you. Happy birthday. హాయ్ చెప్పు. డాడీ కట్ చేయి. డాడీకి పెట్టు కేక్ కట్ చేసి. డాడీ కేక్ కట్ చేయి నువ్వు. డాడీకి అదే తినేస్తా. డాడీకి పెట్టు. నాకు మమ్మీకి వాళ్ళకి ఫోన్ చేసి అమ్మా నేను చేస్తాను కలిపియండి. ఒకసారి ఉండండి. దీక్ష మమ్మీకి పెట్టవా? హ్యాపీ బర్త్డే మమ్మీ. హాయ్ బాబాయ్ పంపించాడు కేక్. థ్యాంక్స్ బాబాయ్ థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ బాబాయ్ పిన్ని. థ్యాంక్ యూ బాబాయ్ పిన్ని. ఓకే కేక్ కేక్ కట్ చేసి అమ్మమ్మకు పెట్టి అమ్మమ్మకు పెట్టి పెట్టం మేము. హ్యాపీ బర్త్డే దీక్షు. అమ్మమ్మకు పెట్టి అమ్మమ్మకు పెట్టి ఇప్పుడు అలా కేక్ కటింగ్ అయిన తర్వాత కొంచెం కింద ఆడుకుంది పాప అయితే. చిన్న పిక్స్ తీసాము. తర్వాత అయితే ఇంట్లో వచ్చింది ఇలా చేస్తుంది చూడండి. బర్త్డే రోజు అయితే ఒక 3 రోజులు మార్చింది దీక్ష అయితే. మొత్తం ఇలా ఆడుకుంటుంది. తర్వాత ఇక్కడ డ్యాన్స్ కూడా చేస్తా చూసేయండి. రాను ముంబైకి రాను సాంగ్కి. పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం పాప బర్త్డే రోజు అయితే. అసలు చేయమనుకున్నాం కానీ చాలా తక్కువ సమయంలో చాలా డెకరేషన్ అన్నీ ఆ రోజు చేసుకొని చాలా బాగా చేసాము. కేక్ కటింగ్ కూడా చేసింది. మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి. మార్నింగ్ అయితే వాళ్ళు బాబాయ్ పంపించారు కేక్. ఈవినింగ్ అయితే మేము తెచ్చుకొని అలా చేసుకున్నాం డెకరేషన్తో. చూసేయండి మొత్తం ఆ వీడియోలో అయితే వస్తుంది. దీక్ష ఇలాగా దీక్ష రాను రాను ఏయ్ రాశి
బాగుందా? తర్వాత అయితే కిందకి వెళ్ళి లేస్ ప్యాకెట్ లాలీపాప్ పాప తెచ్చుకుని నేను కూడా పన్నీర్ బిర్యానీ చేద్దామని అన్ని ఐటమ్స్ తెచ్చుకున్నాను. తర్వాత చూసేయండి. ఇంకా ఆ గిఫ్ట్ ర్యాప్ చేయాలి, అదే చూపిస్తాం తర్వాత వీడియోలో. ఇక్కడ వరకు వచ్చింది ఇప్పటి వరకు అయితే. మధ్యాహ్నం అయితే ఆయన ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు ఐటమ్స్ అంతా ఇస్తారు, బెలూన్స్, డెకరేషన్ ఐటమ్స్. నేనైతే మరి ఆయన రాకపోయిన ముందే చేసేస్తున్నాను, ఎందుకంటే ఆయన 4:35 కల్లా వచ్చేస్తామన్నారు. కానీ నేనే ముందు ఆయనకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎందుకు తర్వాత కేక్ కటింగ్ ఇవన్నీ ఉంటాయి కదా అని నేనే ముందు చేసేసుకుంటున్నాను. ఇక్కడైతే చూసాయండి మొత్తం బెలూన్స్, హీలియం బెలూన్స్, హ్యాపీ బర్త్డే డెకరేషన్ అంతా మొత్తం చేసుకొని ఇగో ఇక్కడ చూపిస్తున్నాం కదా, ఇది సెకండ్ బర్త్డే అని గిఫ్ట్ ర్యాప్ చేయించడానికి అది మొత్తం అన్నీ తెచ్చేసారు. మళ్ళీ అది ఎందుకు మళ్ళీ బయటకు పట్టుకుని వెళ్ళి తావడం అని ఇక్కడైతే అన్నీ చేసుకుంటున్నాను ఒక్కొక్కటి. ఇవన్నీ చేసినప్పుడు కరెక్ట్గా మా ఆయన 4:30కి వచ్చారు. పాప కూడా లేచింది, కానీ కొంచెం అలా ఒక అరగంట చారబడి 5కి ఇలా స్టార్ట్ అయ్యాము. చూసాయండి అదంతా ముందు వీడియోస్ అలా వస్తుంటుంది. తర్వాత ఫోటో స్టూడియోకి వెళ్ళి అంటే నా చిన్నప్పుడు మా డాడీ పట్టుకుని వెళ్ళి ఫొటోస్ తీసుకున్నాను నాకు 14 ఇయర్స్ 15 ఇయర్స్ వచ్చిన వరకు. రీషూట్ కూడా చేద్దామని ప్లాన్. ఇక్కడ చూసాను రూమ్ డెకరేషన్ అంతా అయిపోయింది. డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. పాప డ్రెస్ కూడా చూసేసారు కదా, తర్వాత చూసేయండి. తర్వాత ఇక్కడైతే నేను ఫ్రూట్ ప్రిపేర్ చేసి చెప్పాను కదా, పన్నీర్ బిర్యానీ, పాయసం, సలాడ్, పెరుగు చట్నీ అవన్నీ చేసుకుని రెడీ చేసుకున్నా. తర్వాత ఇదో మా ముగ్గురు కూడా అలా భోంచేసిన తర్వాత చెప్పాం కదా ఫోటో స్టూడియోకి వెళ్తామని, ఫోటో స్టూడియోకి వెళ్ళి ఫొటోస్ తీసుకొని టెంపుల్కి వెళ్ళాము. టెంపుల్కి వెళ్ళి అలా దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఫొటోస్ కేక్ కటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక్కడ ముందు పాప డ్రెస్ చూస్తాను కానీ ముందు చిన్న క్లిప్స్ తీసాము పాప డ్రెస్కి, అది కూడా చూసాను. తనకి కొన్ని క్లిప్స్, బ్యాంగిల్స్, చిన్న ఇయర్ రింగ్స్ కొన్నాము. అది ఎప్పుడు దసరాకు కొంటే ఇప్పుడు యూజ్ అయ్యింది. ఇక్కడ పాప డ్రెస్ వేసుకుని అది తిరుగుతుంది చూసేయండి. కొన్ని పిక్స్ కూడా దిగాము చూసేయండి. ఇక్కడైతే ఈవినింగ్ తెచ్చిన మా కేక్ ఇది. ఇక్కడ బర్త్డే స్టార్ట్ కూడా అయిపోయింది. అందరికి వీడియో కాల్ చేసి వీడియో కాల్ ఒక సైడ్ మా ఆయన పట్టుకున్నారు. ముందు వీడియో కెమెరా పెట్టాము, అదంతా అలా రికార్డ్ అవుతుంది. మాది బర్త్డే అవుతుంది అంటే నేనే అయింది. ఇక్కడైతే స్టార్ట్ చేసేసాం కేక్ కటింగ్ అంతా చూసాయండి. ఇదంతా అలా అవుతుంటుంది. అత్తయ్య వాళ్ళు, మా మరిది వాళ్ళు, మా అమ్మమ్మ అందరూ బ్లెస్ చేస్తారు మా బేబీకి. అయితే మీరు అందరూ బ్లెస్ చేసి తను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని దీవించండి. తర్వాత ఇక్కడ గిఫ్ట్ ర్యాప్స్ కూడా అవుతాయి, తర్వాత చూసేయండి. అది ముందే చెప్పేస్తున్నాను, చూస్తారు కానీ నేను వాయిస్ ఇవ్వట్లేదు. మా ఆయన అయితే చిన్న గిఫ్ట్ ఏమో మా ఆయన ఇచ్చారు, కిడ్డీ బ్యాంక్ చిన్నది. అదేమో కారు నేను కొన్నాను. చూసేయండి మొత్తం ఏదో సెలబ్రేషన్ అవుతుంది చూసేయండి.